కుట్రపూరితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్రా రవీంద్రారెడ్డిని గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో బాపట్ల కోర్టులో హాజరుపరచబోతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో వివిధ గ్రూపుల్లో పోస్టులు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కడప జైలులో ఉన్న వర్రాను పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కుట్రపూరితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్రా రవీంద్రారెడ్డిని గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లోనే బాపట్ల కోర్టులో హాజరుపరచబోతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో వివిధ గ్రూపుల్లో పోస్టులు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కడప జైలులో ఉన్న వర్రాను పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు గారు తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఏదైతే కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. వారి మీద యాక్షన్ తీసుకుంటూ ముందు కదులుతున్నటువంటి పరిస్థితుల్లో వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసి ఈ రోజు మరికొద్దిసేపట్లోనే కోర్టులో కూడా హాజరుపరచబడి తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఆయన మీద కేసులు వెంటాడుతున్నాయైతే చెప్పవచ్చు. అయితే వర్రా రవీంద్రారెడ్డి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీగా ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూటమి నేతలపై అయితే ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న విధంగా ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో, అది ఏదైతే కడప జైల్లో ఉంచిన పరిస్థితి. అంతకు ముందు కూడా అతను అనేక రకాలుగా తప్పించుకొని పారిపోయిన నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పోలీసులపై కూడా ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు కడప జైల్లో ఉన్నది. దీనికి సంబంధించి అయితే వర్రా రవీంద్రారెడ్డిపై అయితే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో గోగులమూడికి చెందిన ఆమదాలపల్లి నరేంద్ర జనసేన సానుభూతి పరుడిగా ఉంటాడు. ఆయనకి సంబంధించి కూటమి నాయకులపై రవీంద్రారెడ్డి మరియు కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టాలనే ఉద్దేశంతో ఫోటోలు పెట్టి అనేక గ్రూపుల్లో పోస్ట్ పెడుతున్నాడని ఆయన 4వ తేదీన పెదనందిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ తర్వాత రోజు 5వ తేదీన అయితే పెదనందిపాడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అద్దంకి మధు పవన్ కేసు నమోదు చేశారు. అయితే మొత్తంగా ఆ విషయాలన్నీ పరిశీలించిన పిదప పీటీ వారెంట్పై కడప జిల్లాలో ఉన్న ఏదైతే వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి, అంటే గురువారం రాత్రికి వచ్చి నిన్న రాత్రి కడప జైల్లో 12 గంటల సమయాల్లో ఏదైతే పెదనందిపాడు ఎస్ఐ అయితే అదుపులోకి తీసుకున్నారో అక్కడి నుంచి బాపట్ల జైలుకి అయితే అక్కడికి బాపట్ల కోర్టుకి తీసుకురానున్నారు. అక్కడ న్యాయమూర్తి ముందు అయితే హాజరుపరచనున్నారు. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో బాపట్లకే వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి చాలా సీరియస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒకరి తర్వాత ఒకరిని కేసులు పెట్టి జైల్లో పెడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది? అంటే ప్రధానంగా లిస్ట్ లో నెక్స్ట్ ఎవరు అనుకోవచ్చు? ఇప్పటికే ఎవరన్నా అంటే అటు టీడీపీ కూటమి నేతలకు సంబంధించి సోషల్ మీడియా పరంగా అయితే ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇబ్బందికరంగా ఎవరు పోస్టులు పెట్టినా సరే ఎవరినైనా అరెస్ట్ చేసి జైలుకి పంపే విధానం ఉంటుంది. ఎందుకంటే రాజకీయంగా కాకుండా ఏదైతే పర్సనల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సైతం కూడా అసభ్యకరంగా పోస్టులు పెడతాం గత ప్రభుత్వంలో జరిగింది. అది ఆనవాయితీగా రాకూడదు. అసభ్యకరంగా ఇంట్లో మహిళలు గానీ ఇంట్లోకి రాజకీయంగా ఎటువంటి సంబంధం లేని వాళ్ళపై కూడా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గానీ అలాగే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గానీ సీరియస్ గా ఉన్న పరిస్థితి. దీని మీద ఎవరైనా సరే అటు కూటమి నేతలు కూటమికి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీస్ అవునాయి, అలాగే వైసీపీకి సంబంధించిన యాక్టివిటీస్ అవునాయి, ఎవరైనా ఉన్నాయి
వాళ్ళని ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఆర్జీవీని కూడా వదలని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకా మరికొందరు ఏదైతే ఈ వర్ర రవీంద్రారెడ్డితో పాటు ఇంకా మరికొన్నారు సోషల్ మీడియా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇందులోకి తీసుకొని కేసు నమోదు చేసి కూడా వాళ్ళని కూడా జైలుకి పంపే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైట్. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్తున్న విధానం అయితే ఏంటంటే వైసీపీ అని కాదు, అలాగే టీడీపీ ఆ కూటమి అని కాదు, ఎవరైనా సరే ఎవరి మీదైనా అసభ్యకరమైన పోస్టులు పెడితే వాళ్ళని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వ పరంగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఆశ.